పూరి పుల్లంతైన జారిపోక పైనెక్కి స్వారీ చేయి. ఇందుకు రోగులు దరిద్రులే సాక్షి. రోగులు దరిద్రులే సాక్షి. చేసిన కర్మకు శీర్చపడినప్పుడు తనవారు ఆలోకమునకు వచ్చి వారి పుణ్యమును జామీని ఇచ్చి తన్ను ఇడిపించువారు లేనే లేరు. ఎవరికి వారే యమునా తీరి. జాగ్రత్తో నాస్తి భయం, జాగ్రత్త జాగ్రత్త అని శృతులు హెచ్చరిస్తూ ఉన్నాయి. శిష్య, కర్మ మహిమ విన్నావు కదూ. గీతాచార్యులు చెప్పే తీర్పు విను. నిష్కామ్య కర్మ మహిమ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనోరిక్ష్వాక్వే బ్రవిత్. అర్జున, ఈ నిష్ఠ చేసేవాడు వెళ్ళి ఇద్దరూ చెడుదురు. చేయవలసిన దాన్ని చేయని వాడు, చేయ తగని దాన్ని చేసిన వాడు వీళ్ళిద్దరూ చెడుదురు. గనుక తస్మత్ అసక్త సతతం కార్యకర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుష. ఆత్మదర్శమగునంత వరకు తప్పనిసరిగా నిష్కామి కర్మ చేసి కావలే మానవుడు. సులభాతి సులభమైన యోగం కర్మయోగం. ఇంగుండేవి నిన్ను అసాధ్యమైనటువంటిది. ధ్యానం పండించేదంటే అది చాలా కష్టం. కర్మను పండించవచ్చు అవలీలుగా. ఏమి? నిష్కామ్య కర్మ అవలీలుగా చేయొచ్చు. అవలీలుగా చేయొచ్చు నిష్కామ్య కర్మ. ధ్యానాన్ని పండించేది మహా కష్టతరం. అటయోగం మహా కష్టతరం. అటయోగి నేను. భూమి పైన 1 మీటర్ లేస్తా ఉండేటువంటిది అటయోగం. బ్రహ్మ విద్య అని దాని పేరు. అట ఇది. అవి నిన్ను జన్మాదులుగా చేసి వచ్చినటువంటి సుకృతాలు ఉండాలి. ఈ కర్మ పండించుకొని రావాలి జన్మాదులుగా. అంతవరకు ఇప్పుడు దాంతో మనకు అనవసరమే లేదు. కర్మయోగం ప్రతి ఒక్క వ్యక్తిని మాటతో సహాయం చేయొచ్చు. మాటతో కర్మయోగాన్ని సాధించుకోవచ్చును. మన చేతలతో చేసుకోవచ్చును. మన వృత్తితో చేసుకోవచ్చును. ఏ దాంట్లైనా ప్రతి ఒక్క దాంట్లో మనం కర్మను నిష్కామ్య కర్మగా మనం మారవచ్చును. మన యోగాన్ని పండించుకోవచ్చును. ఇది రహస్యాతి రహస్యమైనది అర్జున. ఇది లోకములు ఎవరికి తెలియదు. సూర్యునికి ఉపదేశించాను నేను. సూర్య భగవంతుడు నిష్కామ్య కర్మ